ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాబాయ్ బాబాయ్ ఇప్పుడు నీకు తృప్తేనా? నువ్వు కనిపెట్టాలనుకున్నది కనిపెట్టావు కదూ? మమ్మల్ని ఎదిరించిన వాడు ఎవడూ ప్రాణాలతో బ్రతకలేదు. ఇప్పుడు నువ్వు సావుకు తప్పదు. అయ్యో పాపం, దేవుణ్ణి వేడుకో. బాబాయ్, ఇక్కడి రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఆశపడ్డావు. దొంగ సరుకులు విక్రయిస్తావని తెలుసుకున్నావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏట్రా చూస్తారు? మేకలు గట్టిగా కొట్టుండ్రా. కిందకి దించండి, గొంతులోకి దించండి. రే, తలా ఒక పిడికిడి మట్టి ఏంట్రా? అంత పట్టండి. బాగా తొక్కండి. ఇంకా నిల్చున్నారే, పదండ్రా పదండి. ఎందుకురా ఏడుస్తా? అయ్యా అయ్యా అయ్యా, చచ్చిపోయావా? నేను బంగారంగా మార్చే విద్యను నేర్చుకుందు అంటూ ఇప్పుడు అంబోమని మట్టి కలిసిపోయావే. నేను నిన్ను నమ్ముకొని చెడిపోయానే. నేను ఎప్పుడు ఇంకా ఇను బంగారంగా మార్చేట్టు? బాబు, మట్టిలో కలిసిపోలేదురా, నే బ్రతికే ఉన్నా. అమ్మో, భూతం మాట్లాడుతుంది. భూతం భూతం. భూతాన్ని కాదు, బయటకు తీయి. ఇనుము బంగారంగా మార్చే విద్య నేర్పుతా. నమ్మొచ్చురా? అవును, నువ్వు భూతం కదా, బయటకు వచ్చి నా రక్తం తాగుతావా? నీకేం భయం లేదు, నన్ను బయటకు తీయే తీయే. భయపడకు, నేను చావలా. ఒక ముఖ్యమైన కారణం ఉండి ఊపిరి బిగబెట్టి చచ్చిన వాళ్ళ నటించా. ఇప్పుడు ఆ విద్య నేను నీకు నేర్పుతా. ఏ విద్య? చచ్చిపోయేదా? ఇనుము బంగారం చేసే విద్య. చెప్పు చెప్పు. అరే, ఇంతేనా? ఏమో, ఒక మాట, నేను తప్పించుకున్నానని నువ్వు బయట ఎక్కడ అనకూడదు. నేను చెప్తానా? చెప్తే ఇదే పెట్లో పెట్టి నన్ను పూర్తి చేస్తారే. ఇంకొక ముఖ్యమైన విషయం. తప్పకుండా చేస్తా. భగవాన్ పరాత్పర, నిన్ను నమ్మి ఎనప్పుక్కలు పెట్టా. వీటిని బంగారం చేసే. వీటిని మార్చావంటే గుర్రపు నాడాల నుంచి రైలు పట్టాల వరకు మొత్తం బంగారంగా మార్చేస్తా. దయించు తండ్రి, దయించు. మారాలే మారాలే. జగమగ జగమగ మగ జగమగ జగ మగ జగమగ జగ జగమగ జగమగ. అయ్యయ్యో అయ్యయ్యో, ఈనుగానే ఉంది. అమాంతం డూపు కొట్టిపోయాడే. ఇంత మోసపుచ్చుతాడని తెలుసుంటే బయటికి లాగం సుమా. ఏనాటికైనా నా చేతిలోంచి తప్పించుకుపోతాడా? ఏంటి బావా, ఇక్కడ నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, అంత కేకలేస్తున్నావు ఎందుకు? ఏం లేదురా, ఎనప్పుక్కల్నే బంగారం చేయాలనుకున్నాను. ఒరే, నేను మాట్లాడుతుందంతా నువ్వు విన్నావా? కొద్దిగా విన్నాలే. అవును, ఏంటి విషయం? మరేం లేదురా, ఒక సాములారు వచ్చి నాకు ఇనుము బంగారం చేసే విద్యను నేర్పాడు. నేను అతను చెప్పినట్టుగానే దీన్ని మొదలెట్టా.
ఇనుగానే ఉన్నది. నాకు టోపీ వేశాడు. ఏనాడో ఒకనాడు వాడు నా చేతికి దొరకపోతాడా అని మనసులో అనుకుంటున్నా. ఎవరది? మాయస్వామిలా? స్వామి ఎవడు ఈ ఊరు రాలేదే? నిజంగా రాలా బావా, కళ్ళ వచ్చాడు. హరే దొంగ మొహం, నువ్వు ఇనుము బంగారం చేయాలి అంతే కదా? అవును బావా. నాకు తెలిసిన ఒక ఆయన విభూతి తీసుకుని చూ మహంకాళి అని మంత్రిస్తే బంగారం అవుతుంది. ఆయన వద్ద నేను నౌకరిగా చేరుస్తాను. బావా, ఇనుపు ముక్కలన్నీ తీసుకుని ఫాలో మీ. ఎవడు వీడు మనకు పోటీగా ఒక పెట్టి తీసుకొస్తున్నాడు? ఎవర్రా నీకు బాబాయ్? ఈ ఊరికి ఎవడు వచ్చినా నాకు బాబాయే. ఏంటి బాబాయ్ ఒకటే ఫోజులు ఇస్తున్నావు? ఈ ఊరి పద్ధతులు తెలియవు? ఈ ఊరి పద్ధతులు తెలుసు, నీ పద్ధతులు తెలుసు. తెలుసుకుని ఈ ఊళ్ళో అడుగు పెట్టావా? గోపి అన్నా, అయ్యో పాపం, బాబాయ్ జాతకం పూర్తయిపోయింది. కొలతలు కొలతలు తీస్తా తీస్తా. అబ్బాయి కొంచెం అట్లా నిల్చో. 5 అడుగుల 9 అంగుళాలు. నా కొలతలు తీస్తున్నారేమిటి? కొత్తోడివి బాబాయ్, మీకు శవపేటకి చెయ్యొద్దు. కొలతలు లేకుండా పెట్టి చేస్తే అది చిన్న పెట్టయిందంటే నిన్ను మడిచిపెట్టి తోస్తే నీకు బాధ కదూ. అందుకనే గోపి కొలతలు తీశాడు నీకు. ఐదు అడుగుల 10 అంగుళాలు. ఇదిగో పేటిగా 1 అంగుళం ఎక్కువగా పెట్టు. ఎందుకు బాబాయ్? ఆ పెట్టెలో నిన్ను మడిచిపెట్టి తోస్తే నీకు బాధ కదా. ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా? హోటల్ ఎక్కడుందిరా చెప్పు. ఆ పక్క ఉంది, ఆ పక్క ఉంది, ఆ పక్క. చెమట మాత్రం నుంచుంటా. నేను హోటల్ యజమానయ్యా. అవును, ఏ టేబుల్స్ ఏవే ఉన్నాయి? బ్రెడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, స్ప్రింగ్ చానియన్స్, ఫిష్ కర్రీ, మటన్. ఇవన్నీ ఎవరికి కావాలి? 10 పరోటాలు, చికెన్ కర్రీ తీసుకురా. నీ పేరే? పుష్ప. పుష్ప. ఇవి పెట్టే ముందు నీళ్లు తీసుకురావేరా దున్నపోతా. గుడ్లు మెటకరిస్తావే చీపా.
అడుగు వేశారో షూట్ చేస్తాను, జాగ్రత్త. పుష్ప, భోజనం తీసుకురా త్వరగా. And your packet gold flag cigarette. అయ్యో వేస్తున్న ఇల్లు ఎవరిదిరా? నన్ను రాంటవట్రా. అవునా? మున్సిపల్ గారిది, మున్సిపల్ గారిది. ఇది ఎవరు? నాకు ఊళ్ళో ఎవరకు? ఎక్కడే నా మకం. బేగం బేగం వేసింది. పోరా బేగం అంట. ఎవర్రా మా ఇంటి బేగం పగలగొట్టి లోపల దూరాడు? బాబాయ్ బయటికి రా, నీకు బిందు చేస్తా. రారా బయటికి, నీ ఎంత తెలుసు? ఏంట్రా కాట్ల కుక్కల్లా అరిచి నా నిద్ర చెడగొట్టేశారు? నువ్వెవరా మా ఇంట్లో నిద్రపోవడానికి? ఇప్పుడు బేగం వేస్తుంది కదా, అది ఎవరిలైతే నాకే. మర్యాదగా ఈ ఇంట్లో చేయాలి పను. ఈ ఇల్లు మాత్రమే కాదు, ఈ ఊరు నుంచే వెళ్లాల్సి ఉంటుంది బాబాయ్. ఈ ఊరు మాత్రమే కాదు, ఈ లోకాన్ని వదిలిపెట్టుకోవాలి. ఆఖరి ఊరు వదిలిపెట్టిపోతాను. లేదా గుక్కు నీళ్లు కూడా పుట్టు. నీళ్లు కూడా పుట్టవా? ఇంతలోనే మరచావా? నువ్వు మొండిగా మాట్లాడితే ప్రాణాలు తీస్తాం. ఇంతవరకు నేను కొన్ని వందల మంది ప్రాణాలు స్వాహా చేశాను. ఈ ఊరికి కూడా ఒక వ్యక్తిని స్వాహా చేయడానికే వచ్చాను. నేనెవరినో చెప్పనా? ఇంటర్నేషనల్ స్మగ్లర్ రాజాని. ఈ గ్రేట్ స్మగ్లర్ ని ఒక ఆర్డినరీ పోలీస్ ఆఫీసర్ పట్టి జైల్లో తోశాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ ఈ ఊళ్ళోనే ఉంటున్నట్లు నాకు ఈ మధ్య మా వాళ్ళు తెలియజేశారు. అతన్ని అంతం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. అందుకే తెచ్చాను ఈ శవ. బాబాయ్ ఆనంద్రి అసంభవం అంటాను, అది మీ తరమే కాదు. రాండి చూద్దాం. ఇక్కడే పాతి పెట్టావు ఆ శవం. తెరవండి తెరవండి. ఎప్పుడైనా మీకు బుర్ర లేవని తెలుసుకున్నారా? అతను లోకుల కళ్ళల్లో మట్టి కొట్టగలవాడు. అతను నా చేతుల్లోనే హతమవుతాడు. రండి. నువ్వు బ్రతికి, నేను బ్రతికొచ్చానని భయం